NIEPA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ వస్తే ప్రజెంట్ 40,000 నుంచి 45,000 మధ్యలో శాలరీ ఉంటుంది. 8th PRC 2025 సంవత్సరంలో రాబోతోంది. 8th PRCని ఇంప్లిమెంటేషన్ జరిగితే నియర్లీ 75,000కు పైగా శాలరీ వచ్చే అవకాశం ఉంది. ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. ఈ జాబ్స్ వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్ అంటే LDC అనే జాబ్స్ని భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇక ఈ నోటిఫికేషన్ చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ నోటీస్ January 21st, 2025 రిలీజ్ చేశారు. పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ LDC డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ వెబ్సైట్ నేమ్ ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ 14th February 2025. ఇక జాబ్స్కి సంబంధించి చూస్తే లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ C సంబంధించి లెవెల్ 2 పే. ఈ జాబ్స్కి బేసిక్ పే 19,900 ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇతర అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్స్లు అన్నీ అప్లికబుల్ అవుతాయి. శాలరీ 40,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి. OBC కేటగిరీకి 3 ఉన్నాయి. SC కేటగిరీకి 2 ఉన్నాయి. EWSకి 1 ఉంది. ఇక్కడ ST కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి లేవు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute లేదా హిందీ టైపింగ్ 30 words per minute టైపింగ్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఇది ఈజీగా 2-3 monthsలో నేర్చుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా జరిగేప్పటికీ 3 to 4 months పడుతుంది. ఆలోపు మనం నేర్చుకోవచ్చు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడానికి టైం ఉంటుంది కదా, అంతలోపు మీరు టైపింగ్ నేర్చుకునేయచ్చు. లేదా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత అయినా కూడా టైపింగ్ నేర్చుకోవచ్చు. ఇందులో టైపింగ్ సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని అడగట్లేదు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మీరు క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లోకి వస్తే ఆ తర్వాత కూడా టైపింగ్ నేర్చుకోవచ్చు. మనం స్కిల్ టెస్ట్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ టైపింగ్ వచ్చేసి కంప్యూటర్లోనే కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ అనేది 10 నిమిషాల పాటు ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి ఏజ్ విషయాన్ని చూస్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. అప్ టు 27 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. SC కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, OBC వాళ్ళు అయితే 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. రిటన్ టెస్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అందులో ఉంది. దాని లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ ప్రీవియస్ పేపర్ని ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ 2 hours పాటు టైం ఉంటుంది. 100 marksకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 5 parts అనేవి ఉంటాయి. సిలబస్ మనం చూసుకున్నట్లయితే 5 పార్ట్లుగా ఇవ్వడం జరిగింది. Part 1 వచ్చి కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి 20 questions ఉంటాయి. 20 marksకి. Part 2 వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్,
20 questions 20 marks. Part 3 general awareness 20 questions 20 marks. English comprehension and language. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఈ విధంగా టోటల్ ఈచ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్కులకి ఎగ్జామినేషన్, అంటే టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో సిలబస్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు, ఒకసారి క్లియర్గా చూడండి. ఇక రిటర్న్ టెస్ట్ ఎప్పుడు అంటే టెంటేటివ్ డేట్ ఇచ్చారు. మార్చ్ లాస్ట్ వీక్లో కానీ లేదా మార్చ్ థర్డ్ వీక్లో కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి, కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ఫీ చూస్తే ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీకి సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళు 1000 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో 500 అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ అనేది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను, అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఇవే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. Thank you.